నిశ్శబ్ద అక్షర విప్లవానికి తెలంగాణ వేదికగా నిలుస్తోంది. ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోన్న తెలంగాణ ఇప్పుడు వారి జీవితాల్లో అక్షరాస్యత వెలుగులు నింపుతూ కొత్త ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతోంది. అమ్మకు అక్షరమాల గ్రామీణ మహిళల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనకు మార్గం చూపుతోన్న మహత్తర అక్షరాస్యత ఉద్యమం. స్వయం సహాయక సంఘాల మహిళల్లో నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం అతి తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటికే 7 లక్షలకు పైగా మహిళలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. లక్షలాది మంది మొదటిసారి తమ పేరు తాము రాసుకున్నారు. తమ జీవితాన్ని కొత్తగా చదవడం ప్రారంభించారు. మంచిగా జరిగింది. దీనివల్ల చదువు వల్ల చాలా మంచిగా ప్రతి గ్రామ సంఘంలో 40 నుంచి 60 మంది చదువంటే తెలియని మహిళలకు స్థానిక వాలంటీర్ల ద్వారా సులభ పద్ధతిలో అక్షరాస్యత అందిస్తున్నారు. చిత్రాలు, సంకేతాలు, పరిచయమైన పదాలు, రోజువారీ జీవితానికి దగ్గరైన పద్ధతుల్లో చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. ఇంటింటా కుటుంబాలే పాఠశాలలుగా మారిన దృశ్యాలు గ్రామాల్లో ఆవిష్కృతమయ్యాయి. అమ్మకు అక్షరమాల ద్వారా 6 లక్షలకు పైగా మహిళలు FLNET పరీక్ష రాశారు. ఉత్తీర్ణులైన వారికి నేరుగా 10వ తరగతి పరీక్షలు రాసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. దీంతో లక్షలాది ఆడబిడ్డలు మళ్లీ బడిబాట పట్టారు. నిత్య విద్యార్థిని గౌరవ మంత్రి సీతక్క గారి స్ఫూర్తితో అక్క, చెల్లెమ్మలంతా ఇప్పుడు మళ్లీ అక్షరాలతో స్నేహం చేస్తున్నారు. ఈ విజయం కేవలం అక్షరాస్యత విజయం కాదు, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సాధించిన మహిళల విజయగాథ. చదువు ఇప్పుడు వారికి ప్రభుత్వ సేవల దారి చూపిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కల్పిస్తోంది. స్వయం ఉపాధికి కొత్త అవకాశాలు తెరుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి అక్షరాల వెలుగు తీసుకువెళుతోన్న తెలంగాణ మహిళా సాధికారతకు బలమైన పునాది నిర్మిస్తోంది. తల్లి చదివితే కుటుంబం ఎదుగుతుంది. తల్లి బలపడితే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. అందుకే అమ్మకు అక్షరమాల తెలంగాణ ఆత్మగౌరవానికి అక్షర సంతకంగా నిలుస్తోంది.